ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः आयुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः। अस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। अस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। అందరి రూపంలో ఉన్నటువంటి సీతారామచంద్రులకు నమస్కారం. ఈ కుమారులైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అంటే వరుసలో చెప్పాలంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అనాలి, అలాగనమాట. వారికి వివాహం చేద్దామనేటువంటి సంకల్పం అది దశరథ మహారాజుకి వచ్చిన తర్వాతే, అప్పుడు ఆ దశరథ మహారాజు ఆ సంకల్పం వచ్చిన తర్వాత ఆయన వీళ్ళ వివాహం గురించి ప్రస్తావించారు. ప్రస్తావించిన తర్వాత అప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రాముని తీసుకెళ్తానని చెప్పేసి రావడం అనేటువంటిది కూడా అప్పుడే సంభవించింది. అంటే అది సరిగ్గా వాళ్ళకి వివాహం అనేటువంటిది ఆ సమయం ఆసన్నం అవడం, దశరథ మహారాజుకి ఆ సంకల్పం రావడం, ఆయన తన పరివారంతో వాళ్ళందరితో కూడా ఆ మాట అనడం, అప్పుడే వెంటనే రాముడిని తన వెంట పంపమని చెప్పి అడగడం కోసం విశ్వామిత్రుడు రావడం, రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడాను ఏమిటంటే ఒక డివైన్ ప్లాన్ ప్రకారం అన్నమాట. ఎందుకని అక్కడ వశిష్ఠులు, విశ్వామిత్రుడు వాళ్ళందరూ కూడా ఋషులు. వశిష్ఠుడు
అక్కడ వామదేవుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. దశరథుని యొక్క ఆస్థానంలో వాళ్ళు రాజగురువులు, మహర్షులు, బ్రహ్మర్షులు వాళ్ళందరూ కూడా. అందులో విశ్వామిత్రుడు ఆయన బ్రహ్మర్షే, నేను మనం చెప్పుకున్నాం కదా. అలాగా వాళ్ళందరూ కూడా సీతారాములు ఎందుకు అవతరించారో, ఆ అవతరించినటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకు అవతరించారనేటువంటిది వాళ్ళు తెలిసిన వాళ్ళు. వశిష్ఠుల వారికి, విశ్వామిత్రుల వారికి వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకనే ఆ డివైన్ ప్లాన్ ప్రకారమే రాముణ్ణి తీసుకువెళ్ళడం, ఆయనకి ఆ బలాతిబల తర్వాత మహాస్త్రాలు ఇవన్నీ రాముడికి ఇవ్వడం, ఇవన్నీ కూడా క్రమంగా జరిగాయి. ఆ కార్యక్రమానికి నాందిగానే తాటక వధ, తర్వాత సుబాహుడు వధ, మారీచుడిని చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. రాక్షసుల యొక్క సంహారం కూడా జరిగింది. ఇందులో రామలక్ష్మణుని తీసుకువెళ్తున్నప్పుడు మరి మనం చూసాం కదా, విశ్వామిత్రుడు ఆయన ఎన్ని విశేషాలు చెప్పారు. అది రాముడిని ఆయన ప్రచోదనం చేసి రాముడి బుద్ధిని ఆయన ప్రశ్న వేసేట్టు చేసి పరిప్రశ్నం చేశాక మళ్ళీ ఆయనకు సమాధానంగా ఆయన అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు చెప్పారు. అంతకుముందు జరిగినటువంటివి ఎన్ని విశేషాలు మనం చెప్పుకున్నాం. ఆ శివపార్వతుల యొక్క వివాహం, వాళ్ళ దాంపత్యం, కార్తికేయుడి యొక్క జననం, ఇవన్నీ కూడా గంగాదేవి అవతరణం, గంగాదేవి ద్వారా కార్తికేయుడి జననం, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే సాగర మథనం, సగరుడు కొడుకులు వాళ్ళందరూ భూమిని మధించడం, మళ్ళీ వాళ్ళు చనిపోవడం, భగీరథుడు గంగని తీసుకురావడం, ఇవన్నీ కూడా చెప్పారు కదా. ఇవన్నీ చెప్పారు. తర్వాత అక్కడి నుంచి వస్తూ మళ్ళీ ఆ గౌతముడు అహల్య యొక్క ఆశ్రమంలో అక్కడ కూడా మళ్ళీ వాళ్ళని సేవించడం, ఆ గౌతముడు అహల్య యొక్క కథ అవన్నీ కూడా ఏం జరిగింది అవన్నీ చెప్పారు ఇక్కడ. అదైన తర్వాత మిథిలా నగరానికి వచ్చాక మళ్ళీ శతానందుల వారు, విశ్వామిత్రుల వారే మొత్తం కథ అంతా చెప్పాడని అని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు రామలక్ష్మణులకి అంటే, ఎందుకంటే రామలక్ష్మణుల వాళ్ళందరూ కూడా వివాహం కాబోతుంది. ఆ వివాహానికి ముందు ఈ కథలన్నీ చెప్పడం అనేటువంటి దాంట్లో కూడా ఎలాగంటే తపోదీక్ష అనేటువంటిది ఎలా ఉండాలి, విశ్వామిత్రుల వారు చేసిన తపస్సు అని ఒక్కొక్కసారి ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేశారంటే ఆ తపోదీక్ష ఎలా ఉండాలి. తర్వాత విశ్వామిత్రుల వారు మరి తపస్సు చేస్తూ కూడా మళ్ళీ మధ్యలో మేనక వస్తే అదే మళ్ళీ తపస్సు భంగం అయింది, మళ్ళీ తర్వాత రంభని శపించడం వల్ల కోపం వల్ల తపస్సు భంగం అయింది, ఇవన్నీ చెప్పారు. ఇలా ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అంటే, తర్వాత వివాహ అనంతరం వీళ్ళు అయోధ్య వెళ్ళాక కొద్ది కాలానికి మళ్ళీ వీళ్ళు వనవాసానికి పంపించడం జరిగింది, అరణ్యవాసానికి. ఈ అరణ్యవాసానికి వెళ్ళడం అనేటువంటిది అక్కడ రావణ కుంభకర్ణాది రాక్షసుల యొక్క సంహారం అనేటువంటిది అక్కడ పరమ ప్రయోజనం. అందువల్ల అది జరగాలంటే వీళ్ళ దంపతులు ఇద్దరు కూడా అక్కడ శివపార్వతులు ఎలా తపస్సు చేశారో అలా వీళ్ళు కూడా తపోదీక్షలో తపోనిష్టలో ఉండవలసినటువంటి వాళ్ళు. అలాగే లక్ష్మణుడితో ఊర్మిళ వెళ్ళలేదు, కానీ లక్ష్మణుడు అక్కడ సీతారాముని సేవించడం అనేటువంటి దాంతో అదే తపస్సుగా చేసినటువంటి ఆయన ఈ 14 సంవత్సరాలు కూడా. ఇక్కడ ఊర్మిళ కూడా అలాగే తపోదీక్షలో ఉంది. భరతుడు తపోదీక్షలోనే ఉన్నాడు, ఎందుకంటే పాదుకలు తీసుకొచ్చాడు, తపస్సు ఆయన చేసింది కూడా. ఆయనతో పాటు ఆయన భార్య మరి మాండవి, మరి ఆయనతో కూడా శత్రుఘ్నుడు, ఆయన భార్య సుతకీర్తి, వీళ్ళందరూ తపోదీక్షలోనే ఉన్నారు. అందుకని ఈ మహర్షులు ఇవన్నీ కూడా ఎందుకు ముందుగా ఉపదేశించారంటే ఆ పవిత్రత ఎలా ఉండాలి అనేటువంటిది రేపు గృహస్థులైన తర్వాత గృహస్థ ధర్మంలో కూడా గృహస్థులుగా ఉన్నప్పుడు కూడా ఆ పవిత్రత అనేటువంటిది ఎలా నిలుపుకోవాలి, ఆ తపోదీక్ష అనేటువంటిది ఆ దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య దీంట్లో ఎలా ఉండాలి. మామూలుగా అసలు మనం అర్థం కాదు, మన బ్రహ్మచర్య అనే మాటకు అర్థం కూడా తెలియదు. అలాగా
ఇవన్నీ కూడా ముందున ఉపదేశించడంలో అంత పరమ ప్రయోజనం ఉంది అనేటువంటిది అందుకోసం అన్నమాట. ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ రామాయణాన్ని మనకి కొన్ని సంవత్సరాల పాటు చెప్పినటువంటి మన మాస్టర్ గారు ఈకే గారు ఆయన యొక్క ప్రసంగాల్లో అనేక పర్యాయాలు ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పారు. సూక్ష్మమైన ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళని ప్రిపేర్ చేశారట. వాళ్ళంత చిన్న వయసులోనే వివాహం అయింది. ఆయన చిన్న వయసులోనే వివాహం చేద్దామని సంకల్పించాడు దశరథ మహారాజు. వాడు చిన్న వయసులోనే అంటే వాళ్ళు అరణ్యానికి వెళ్ళాలంటే ముందు వివాహం కావాలి. సీతాదేవి వెళ్ళాలి. సీతాదేవి వెళ్ళకపోతే రాముడు అక్కడ అరణ్యానికి వెళ్తే రావణాసురుడు ఎత్తుకుపోవడం దొరకదు, ఎత్తుకుపోతే రాక్షస సంహారం దొరకదు. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అనమాట. అది జరగకపోతే ఇంకెందుకు అయ్యా అవతార ప్రయోజనం అదే కదా. అందుకని ఇవన్నీ కూడా ఒక డివైన్ ప్లాన్ అనేటువంటిది మనకి వెనకాల కనిపిస్తూ ఉంటుంది రామాయణంలో. అందుకని మొట్టమొదటే మీకు మనవి చేశాను, వాల్మీకి యొక్క రామాయణంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు చూసారా, అలాగా వాళ్ళు ఇవన్నీ అందుకోసం ఉంటాయన్నమాట. ఇవన్నీ మామూలు కథలాగే ఉంటుంది. కానీ ఈ కథలో ఇలా ఎందుకున్నాయి అంటే జరిగినటువంటి దాన్నే కథగా ఇచ్చాడు వాల్మీకి మహర్షి. ఆ జరిగినటువంటి దాంట్లోనే ఆ కథలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి లోపల. అందుకని సీతారాముల యొక్క కళ్యాణం అంటే మనకి ఆషామాషి కాదు. అందుకని ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనకి వివాహం అనేటువంటిది సంప్రదాయం ప్రకారం వివాహం అన్నటువంటిది తలబెట్టినప్పుడు మొట్టమొదటి తలుచుకునేది ఎవరిని? సీతారాములనే. అది ఎందుకు అలాగంటే అది సుస్థిరం అయిపోయింది. ఎందుకంటే అంతమంది మహర్షుల యొక్క తపస్సు ఆ తపస్సు వల్లే ఆయన అవతరించాడు కూడాను. మరి వాళ్ళందరితో కూడా కూడినటువంటిది కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటిది ఈ సీతారాముల యొక్క కథ అనేటువంటిది. అందుకే వాల్మీకి మహర్షి ఆ కథని ఆయన రామాయణంగా సీతాయా చరితం మమ అన్నాడు. సీత యొక్క చరిత్ర అన్నాడు ఆయన. రామాయణం అని మామూలుగా అంటాం మనం. ఆయన రామాయణం అంటే అసలు సీత యొక్క చరిత్ర అన్నాడు. సీత లేకపోతే ఇంకేముంది అసలు. అందుకని అలాగా వీళ్ళు ఈ రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ రావడం అనేటువంటిది అక్కడికి వచ్చాక ఈ సభలోకి వచ్చాక ఇందులో నిన్న మనం చూసాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి శివధనుస్సు యొక్క మహత్వం ఆయన చెప్పాడు. ఆయన వాళ్ళు పైగా ఎలా వచ్చారు అసలు అక్కడికి రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ అక్కడికి వచ్చేదాకా మనం యాగదం అయిన తర్వాత మిథిలానగరం వెళ్తామని తెలీదు. మిథిలానగరం ఆయన ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు కదా. మిథిలానగరం వెళ్తాం. మిథిలానగరం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి తర్వాత ఆయన చెప్పాడు. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత జనకుడికి కూడా తెలియదు కదా. జనకుడికి కూడా విశ్వామిత్రుల వారు వస్తారని ముందే అంటే అప్పుడు వస్తున్నారని అప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది. కానీ ఆయనకు కూడా ముందు అనుకోలేదు. కానీ ఆయన యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞదీక్షలో ఉన్నాడు. జనక మహారాజు చెప్పాడు కదా, ఆయన యజ్ఞదీక్షలో ఉన్నాడు. ఆయన యజ్ఞదీక్షలో ఉన్నాడు. ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో యజ్ఞం అయిపోవస్తుండగా విశ్వామిత్రుడు రావడం అనేటువంటిది, ఆయనతో పాటు మిగతా ఋషులు కొంతమంది వచ్చారు ఆ సిద్ధాశ్రమం నుంచి. అక్కడి నుంచిను తర్వాత రామలక్ష్మణుని తీసుకొచ్చారు. ఇదంతా కూడా చక్కటి సన్నివేశం అన్నమాట అది. అందుకని రామలక్ష్మణుని తీసుకొచ్చారు. చాలా సుకుమారమైనటువంటి వాళ్ళు కదా రాముడు లక్ష్మణుడు. వీళ్ళు కూడా చాలా సుకుమారమైనటువంటి వాళ్ళు కదా. అందుకని ఆ రామలక్ష్మణుడు అనేటువంటి వాళ్ళు కూడా తీసుకురావడం అనేటువంటిది. వాళ్ళని చూసిన తర్వాత జనక మహారాజుకి ఆయన ఈ శివధనస్సు గురించి చెప్పడం అనేటువంటిది అవన్నీ కూడాను చెప్పిన తర్వాత ఆ ధనుస్సుని ఏం చేద్దాం అనేటువంటిది రాముడు కూడా ఏమి గురువుగారు చెప్పేంత వరకు ధనుస్సు గురించి ఇది మనం ఎక్కుపెట్టవచ్చా అనేటువంటి అభిప్రాయం కూడా లేకుండా ఉండం. అది కూడా అసలు శిష్యుడు ఎలా ఉండాలి, గురు శిష్య సంబంధం అనేటువంటి ముందు మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. ఆ గురు శిష్య సంబంధం అనేటువంటి దాంట్లో రాముడు ఎంత దృఢమైనటువంటి వాడు అంటే ముందు అసలు
మనసులో ఏ అభిప్రాయం లేకుండా ఉండడం, అంటే గురువుగారు ఏం చెప్తే అది చేయడం అనేటువంటి తప్ప ప్రీసపోజిషన్ అంటారు, మనసులో ముందుగా ఒక అభిప్రాయం పెట్టుకోవడం అనేటువంటిది. ఏ రకమైనటువంటి అభిప్రాయం లేకుండా ఉన్నారు రామలక్ష్మణులు వీళ్ళందరూ కూడా. అంటే అంత చిన్న వయస్సులో 15 సంవత్సరాలకి వయస్సుకి ఎంతటి మెచ్యూరిటీ, అంటే ఎంతటి సంస్కారం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి తర్వాత ధనస్సు, ఆ శివధనస్సు గురించి అంతా చెప్పిన తర్వాత ఆయన ఇలా శివధనస్సు ఎక్కుబడినటువంటి వాడికి మా అమ్మాయిని ఇస్తాను, వీర్యశుల్కం అనేటువంటి చేశాను, అవన్నీ కూడా చెప్పాడు. ఆ మునితో చెప్పాడు ఆయన, విశ్వామిత్రులతో చెప్పాడనమాట. చెప్తే రామలక్ష్మణులు ఏం చేస్తారు, శాంతంగా విన్నారంతే. గురువుగారు కూడా ఉన్నారంతే. అసలు ఆ గురువుగారి దగ్గర చేతులు కట్టుకుని ఉన్నారు. అంత మహత్తరమైనటువంటి కార్యం, ఆ రాక్షస సంహారం చేసినా కూడా, ఏక సంరక్షణ చేసినా కూడా అంత వినయంతో ఉంటాడు రాముడు. అది చేసింది. అంతేగాని గురువుగారి యొక్క యాగాన్ని నేను రక్షించాను అనేటువంటిది అసలు అది కూడా ఆయన మనసులో ఏమీ ఉండదు రాముడికి. అటువంటి వాడు రాముడు కానీ, తర్వాత అవతారంలో కృష్ణుడు కానీ వాళ్ళు అంత లోకోత్తరమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి వాళ్ళు చేసినటువంటివి ఇంకెవరు చేయలేరు కదా ఇప్పటికీను. అయినప్పటికీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో అందులో కూడా ఆదర్శ పురుషులే వాళ్ళు. శ్రీకృష్ణుడు కూడా 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నాడు సాందీపని మహర్షి దగ్గర. కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరు కూడా 64 రోజులు మొత్తం అన్ని విద్యలు వచ్చేసాయి. అయితే సాందీపనికి తెలుసు ముందే. సాందీపని గురువుగారు పరాశర మహర్షి చెప్పాడు సాందీపనికి, నీ దగ్గరికి బలరామకృష్ణులు వస్తారు, నీ దగ్గర 64 రోజుల్లో మొత్తం విద్యను నేర్చుకుంటారు, నీ జన్మ ధన్యం అవుతుంది, వాళ్ళకి శిష్యులుగా రావడం వల్ల అని చెప్తాడు ముందే ఆయన. అందుకని సాందీపని ఆశ్రమం ఏర్పరచుకుని ఎదురు చూస్తుంటాడు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. వాళ్ళు రాక కోసం వచ్చారు. చిన్నపిల్లలు ఉపనయనం చేసి తీసుకొచ్చి అప్పచెప్పాడు వసుదేవుడు. వాళ్ళిద్దరిని వచ్చారు. 64 రోజుల్లో మొత్తం అన్ని విద్యలు నేర్చుకున్నారు. నేర్చుకుంటే సాందీపనికి గురుదక్షిణ ఏం కావాలని అడిగితే ఆయన ఎప్పుడో చనిపోయినటువంటి తన పిల్లవాడిని తీసుకురమ్మన్నాడు. ఎప్పుడో మునిగిపోయి చనిపోయినటువంటి పిల్లవాడిని తీసుకురమ్మన్నాడు. అదేమన్నా సాధ్యమైన పనే? కానీ అది ఆయనకు సాధ్యం. కృష్ణుడు బలరాముడికిను వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చాడు. కృష్ణుడు తీసుకొచ్చి గురువుగారికి అప్పచెప్పి ఏమన్నాడు, మీ యొక్క ఆశీస్సులతో మీ పుత్రుడిని తీసుకొని రాగలిగాను అన్నాడు. ఇది అసలు సామాన్యమైన విషయం. అసలు మానవులకి సామాన్యమా, ఊహకి సామాన్యమైందా? కానీ ఏమన్నాడు, గురువుగారితో మీ ఆశీస్సుల వల్ల మీరు చెప్పినటువంటి పని నేను చేయగలిగాను అన్నాడు. అది కృష్ణుడు కూడా. అందుకని రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ వినయంలో ఏమాత్రం అసలు మనం ఊహించలేము. అంతటి వినయమూర్తులైనటువంటి వాళ్ళు అనమాట. అందుకని ఇక్కడ కూడా అప్పుడు ఆ ధనుస్సు గురించి ఎంత చెప్పిన తర్వాత, ఆ ధనుస్సు ఎక్కుపెడితే ఏమవుతుంది ఇవన్నీ చెప్తే విన్నాడు కదా. ఆ విన్న తర్వాత రాముడు గురువుగారు పిలిచి ఆ ధనుస్సు ఆ ధనుస్సు మావాడికి కూడా చూపించండి రాజుగారు అని గురువుగారు చెప్పారు. చెప్తే వాళ్ళు నేను చెప్పుకున్నాం కదా ఎలా తీసుకొచ్చారు, 5,000 మంది అంతమంది పట్టుకుని తీసుకొచ్చారు ఆ ధనుస్సుని, ఆ పెట్టెతో సహా తీసుకొచ్చి చూశారు. గురువుగారు చూడమన్నారు, చూశాడు. తర్వాత గురువుగారు వెళ్ళి, నాయన నువ్వు వెళ్ళి ఆ ధనుస్సుకు ఆరోపణ చెయ్యి అని చెప్పిన తర్వాత గురువుగారు ఆజ్ఞగా లేచి అక్కడికి వెళ్ళాడు. ఆ ధనుస్సుని అంత తేలిగ్గా ఎవ్వరూ ఎంతమందో అంతమంది పెద్ద పెద్ద బలవంతులు అయినటువంటి వాళ్ళు కూడా ఎత్తలేకపోతే అసలు కదపలేకపోయారు. ఎత్తడం ఏమిటి, ఆ ధనుసుని పెట్టెలోంచి బయటికి తీయలేకపోయారు. అట్లాంటిది అవలీలగా మధ్యలో పట్టుకుని పైకి ఎత్తేసాడంటే అది గురువుగారు చేయమన్నారు, చేశాడంతే. అదే అక్కడ ఉన్నట్టు, అది రాముడిలో ఉన్నటువంటి లక్షణం. అది గురువుగారు ధనుసును చూడమన్నారు, చూశాడు. నాయన ధనుసుని ఎత్తు అన్నాడు. ఎత్తే అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. వెళ్ళి ఆ ధనుసుకు నమస్కారం చేసి, గురువుగారిని నమస్కారం చేసి, తండ్రి గారిని నమస్కారం చేసి, ఇవన్నీ చేసి అది
ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తాను వినయంతో, అంతేగాని ఇంక నేను ఎత్తేస్తాను చూసుకోవడం అనలేదు. అలా అనుకుంటే ఎత్తేసేవాడు కింద, అలా అనడు. ఎందుకంటే పూర్తిగా మానవ అవతారంలో ఉన్నాడు. అంటే ఒక మానవుడు అయినటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దానికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా నో సెకండ్ ఎగ్జాంపుల్ అన్నమాట రాముడు. అది రాముడు ఉన్నటువంటి లక్షణం. అందుకని మర్యాద పురుషోత్తముడు అంటారు రాముడిని. ఒక మానవుడు ఆదర్శప్రాయమైనటువంటి మానవుడు ఎలా ఉండాలో అనేటువంటిది. అందుకని అంతమంది వాళ్ళ మధ్యలో ఆయన వచ్చి వాళ్ళ గురువుగారు నేను చెప్పినటువంటి ఆదేశంతో ఆ ధనుస్సుని పట్టుకుని పైకెత్తి ఆరోపణ చేస్తుంటే ఆ ధనుస్సు భంగమైందని మనం చూసాం. ఆ ధనుర్భంగం అయినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కాదు విశ్వామిత్రుడు, అక్కడ ఉన్నటువంటి ఋషులు, తర్వాత మిగిలినటువంటి వీళ్ళందరూ కూడా జనకుడు అనేటువంటి వాళ్ళు తప్ప మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి భూమి మీద కింద పడి లేచారు, మూర్చిపోయి లేచారు. అది చెప్పాడు ఇక్కడ. నిపేతు నరా సర్వే తేన శబ్దేన మోహిన అన్నాడు. ఆ భయంకరమైనటువంటి ఆ శబ్దంతో కింద పడ్డారట ఒకసారి అందరూ. అంత పెద్ద పెద్ద అక్కడ ఉన్నటువంటి సామాన్యులుగా మిగతా పెద్ద పెద్ద రాజులు వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి కింద పడి కొద్ది నిమిషాలు వాళ్ళకి అసలేం స్పృహ తప్పింది. అంత ఆ భయంకరమైనటువంటి శబ్దానికి ఉన్నటువంటి ఆ పిడుగు ఎదురుగుండా పడితే ఎలా ఉంటుందో అంత శబ్దం వచ్చిందండి. అలా పడిపోయారు వాళ్ళు. అలా పడిపోయి లేచారు. అప్పుడు జనక మహారాజు వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి మనం చూసాం, దశరథుడు మిథులకి రమ్మని చెప్పి దశరథుడిని జనక మహారాజు సందేశం పంపించాడు, వాళ్ళ యొక్క మంత్రుల్ని పంపించాడు. ఆ సందేశం పంపించడం కూడా ఏమని పంపించాడు, ఏమని చెప్పాడు, దశరథ మహారాజు ఏమన్నాడు, ఇది కూడా చాలా మనకేముంది ముందుకెళ్ళిపోతాం, వివాహం వెళ్తాం. కానీ అసలు ఎలాగా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లలు ఇలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు, దశరథ మహారాజు ఎలా ఉన్నాడు, ఇక్కడ జనక మహారాజు ఎలా ఉన్నాడు, వాళ్ళ సంస్కారం వల్ల వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వచ్చి పుట్టారంటే అంత జగన్నాయకుడు అయినటువంటి రాముడు వీళ్ళింట్లో పుట్టడం, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి వీళ్ళింట్లో పుట్టడం, వీళ్ళింటికి రావడం అంటే సామాన్య విషయం కాదుగా. వాళ్ళ ఎంత ఉత్తమమైనటువంటి సంస్కారం అయి ఉండాలి. అది వాళ్ళ యొక్క మాటల్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. అలాగా మంత్రులకు చెప్పి పంపించాడు ఆయన సందేశాన్ని. వెళ్ళి ఏం చెప్పాడు, మిథిలాపురి అయినటువంటి మా రాజుగారు జనక మహారాజు గారు అగ్నిహోత్రాన్ని తీసుకుని వచ్చి అగ్నిహోత్ర సాక్షిగా మీకు అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేయమన్నారు, స్నేహపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయమన్నారు. పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిప, విదేహరాజు మిథిలానగరి రాజు అయినటువంటి ఆయన కౌశికానుమతే వాక్యం భవంతమిదమబ్రవీత్, కౌశికుడైనటువంటి విశ్వామిత్రులు వారి యొక్క అనుమతితో వారి ఆజ్ఞతో మీకు ఇలా చెప్పమన్నారు. ఏమని చెప్పాడంటే, పూర్వం ప్రతిజ్ఞా విదిత వెరియశుల్క మమాత్మజ, నా కూతురు అయినటువంటి ఆమెకి పూర్వం నేను ఎవరైతే ఒక ధనుస్సు చేస్తారో ఆ ధనుస్సు ఎక్కుపెట్టినటువంటి వాడికి రాజానాశ్చ కృతామర్ష నిర్వీర్య విముఖీకృత, ఆ శుల్కం పెడితే 300 మంది రాజులు వచ్చారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బలం ఏమీ సరిపోలేదు. సేయం మమ సుతారాజన్ విశ్వామిత్ర పురస్కృతై యదృశ్యాగతై రాజన్ నిర్జిత తవ పుత్రకై. అలా ఎంతోమంది రాజులు ఇంతకుముందు బలవంతులైనటువంటి వాళ్ళు, హేమాహేమీలైనటువంటి వాళ్ళు వచ్చి ఏమీ దాన్ని కదిలించ కూడా లేనటువంటిది అయితే, ఊరికే మామూలుగా ఎదురుచ్చా అంటే క్యాజువల్ అర్థం. విశ్వామిత్రుల వారితో మామూలుగా వచ్చారు చూడడానికి అంతే. విశ్వామిత్రుల వారు తీసుకొచ్చారు, ఆయనతో వచ్చారు నీ పుత్రులు అయినటువంటి వాడు. అటువంటి నీ కుమారుడు ఆ ధనుస్సును అవలీలుగా ఎత్తి చేశాడు. చేస్తే తచ్చ రత్నం ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మన రామేణ హి మహాబాహో మహత్యాం జనసంసది. ఎంతోమంది జనుల మధ్యలో చూస్తుండగా నీ కుమారుడైనటువంటి రాముడు అవలీలగా దాన్ని ఎత్తి చేస్తే భగ్నమైంది ధనుస్సు.
అని చాలా సంతోషంగా చెప్పాడనమాట ఆయన చెప్పినటువంటి సందేశం. వచ్చినటువంటి మంత్రులు చెప్తున్నారు, రాజుగారు చెప్పమని చెప్పిన సందేశం. అస్మై దేయామయ సీత విరిశుల్క మహాత్మనే ప్రతిజ్ఞాం తర్తుమిచ్చామి తదనుజ్ఞాతుమర్హసి. అందుకని నా ప్రతిజ్ఞ ప్రకారం ఈ వీర్యశుల్కం అనేటువంటి దీని ప్రకారం షరతు ప్రకారం నా కూతుర్ని నీ కుమారుడైనటువంటి రాముడికి నేను ఇచ్చి వివాహం చేయాలనేటువంటిది చేద్దామని అందుకని మీరు అనుజ్ఞ ఇవ్వవలసింది అని చెప్పాడనమాట. అందుకని సోపాధ్యాయో మహారాజా పురోహిత పురస్కృత, మీ పురోహితులు రాజగురువులు వీళ్ళందరినీ కూడా తీసుకుని మీరందరూ కూడా సపరివారంగా శీఘ్రం ఆగచ్చ, బయలుదేరి వెంటనే రావాల్సింది. భద్రంతే ద్రష్టుమర్హసి రాఘవు, మీరు వచ్చి మీ కుమారుల్ని చూసి సంతోషించవలసింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యం చేసినటువంటి వాళ్ళు. ప్రతిజ్ఞా మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమంటే ఈ ధనుస్సు ఎక్కుపెట్టినటువంటి వాడిని ఇస్తానటువంటి ఆ ప్రతిజ్ఞను కూడా పూర్తి చేయవలసింది. పుత్రయోరు భయోరేవ ప్రీతిం త్వం ఉపలప్స్యసే, మీ కుమారులిద్దరిని చూసి మీరు చాలా ఆనందపడతారు. ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్ విశ్వామిత్రాభ్య అనుజ్ఞాత శతానంద మతే స్థిత. అప్పుడు ఈ దూతలతో వచ్చినటువంటి ఈ వాక్యం వాడు చెప్పినటువంటి సందేశాన్ని విన్నాడు ఆయన చేసి. అప్పుడు ఆయన తత్శ్రుత్వా రాజా పరమహర్షిత, చాలా ఆనందపడ్డాడు దశరథ మహారాజు. దాంట్లో సందేహం ఉంది. వశిష్టం వామదేవంచ మంత్రిణశ్చైవ ఏవమబ్రవీత్. వశిష్ఠుల వారు, వామదేవుడు, వీళ్ళందరూ ఋషులు, అక్కడ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అంటున్నాడు అనమాట, గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన. ఆయన ఏమన్నాడంటే నా రాముడు ఇంత గొప్పవాడు చేశాడు అంటలేదు. ఏమన్నాడు? కుశికపుత్రేణ గుప్త, కౌశికుడైనటువంటి విశ్వామిత్రుల చేత ఆయనతో కూడా ఉన్నటువంటి వాడు కాబట్టి అటువంటి కౌసల్యానందవర్ధనుడు, కౌసల్య యొక్క ఆనందాన్ని వర్ధన చేసేటువంటి వాడు. చాలాసార్లు అంటాడు ఈ వాల్మీకి మహర్షి, చాలాసార్లు రాముడు చెప్తే కౌసల్యానందవర్ధన అంటాడు. అంటే కౌసల్య తల్లి ఎంత ఆనందపడుతుందండి. అందుకని ఆవిడ ఆనందాన్ని ఇంకా వృద్ధి చేసేటువంటి వాడు అనమాట ఈయన. అందుకని ఈయన అంటున్నాడు, లక్ష్మణేన సహ భ్రాత్ర విదేహేషు అసత్యసౌ. ఈయనకు ఇందులో ఏమిటంటే నా పిల్లవాడు ఇంత ఘనకార్యం చేసేయడం కాదు, ఆ మహర్షితో కూడా ఉండడం వల్ల మా పిల్లలిద్దరూ ఆయనతో మహర్షి గారితో కూడా ఉండడం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల కౌసల్యానందవర్ధన మా అందరికీ సంతోషం. ఎందుకంటే ఆయనతో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ జరిగాయి. దృష్టవీర్యస్తు కాకుత్సో జనకేన మహాత్మన సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి. అందుకని ఆయన దీని ప్రకారం తన కూతుర్ని రాముడికి ఇద్దామనుకుంటున్నారు. యది ఓ రోచితే వృత్తం జనకస్య మహాత్మన పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్ కాలస్య పర్యేయ. ఇక్కడ దశరథ మహారాజు కూడా ఎంత వినయమో చూడండి. ఇది చెప్పి గురువుగారు రెండు వశిష్ఠుల వారు ఉన్నారు అక్కడ, ఆయనతో అంటున్నారు అన్నమాట, ఈ విషయం గనక మీరు సమ్మతించినట్లయితే, ఇలా జరిగింది, ఇలా వాడు సందేశం ఇచ్చారు కదా, ఆయన మనకు సందేశం పంపించారు జనక మహారాజు, ఇది మీరు మంచిది అనిపిస్తే, మీరు జరిగినట్టయితే, మీ అనుజ్ఞ అయినట్టయితే వెంటనే మనం బయలుదేరదాం అన్నాడు దశరథ మహారాజు. మరి ఆయన రాజుగారే బయలుదేరండి మనం బయలుదేరదాం అన్నాడు, గురువుగారు అనలేదు. ఇదంతా మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఈయన కూడా గురువుగారు ఎంత వినయం ఉందో చూడండి. మంత్రినో బాఢమిత్యాహు సహ సర్వైర్ మహర్షిభి. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రులు అందరూ కూడా చాలా సంతోషం. అందుకని మేమందరం కూడా చాలా సంప్రీతులం అయ్యాం, మేమందరం చేస్తున్నామని చెప్పన్నారు. అప్పుడు చెప్పాడు. అప్పుడు మంత్రిణస్తు నరేంద్రస్య రాత్రిం పరమ సత్కృతా. ఈ వచ్చినటువంటి మంత్రులు విదేహనం చేసి దేశరాజ్యం నుంచి వచ్చారే జనకుడు యొక్క మంత్రులు, వాళ్ళందరికీ చాలా సత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆనందపడ్డారు. తతో రాత్ర్యాం యతీతాయాం సోపాధ్యాయ సబాంధవ రాజా దశరథో దృష్ట సుమంత్రమిదమబ్రవీత్
తెల్లవారిన తర్వాత రాత్రి అంతా కూడా దేశంలో తెల్లవారిన తర్వాత సుమంత్రుడిని పిలిచాడు. ఆ సుమంత్రుడిని పిలిచి అదో సర్వే ధనాధ్యక్ష ధనమాదాయ పుష్కలం ముందు ఏం చేయాలో చెప్పాడు. సుమంత్రుడిని పిలిచి చెప్పాడు, సుమంత నువ్వు అందరికీ చెప్పు, మన ధనాధ్యక్షమైనటువంటి వాళ్ళకి పుష్కలంగా ధనము, తర్వాత నానా విధాలైనటువంటి రత్నాలు ఇవన్నీ కూడా తీసుకుని మీరు ముందుగా బయలుదేరండి మిథిలా నగరానికి అని చెప్పాడు. చూసారా, చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశాహ అని చెప్పి వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ కశ్యప మార్కండేయ దీర్ఘాయు ఋషి కాత్యాయనస్తథా ఏతే ద్విజా ప్రయాంత్వగ్రే స్యందనం యోజేస్వమే. వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఈ ఋషులు మనకంటే ముందు ఉండాలి, వాళ్ళ ముందు ఉండాలి. అన్నిటికీ కూడా రాజుగారు కాబట్టి మనం ముందు ఉండలేదు, ఈ ఋషులందరూ కూడా ముందు ఉండాలి. అప్పుడు నాకు నేను బయలుదేరడానికి స్యందనం అంటే రథాన్ని సిద్ధం చేయవలసింది. యథా కాలాత్యయోనస్య దూతాహి త్వరితాన్మాం. ఈ కాలయాపన కాకుండా దూతలు మాత్రం ముందు వెళ్ళి మనం వస్తున్నట్లుగా ఈ విషయం వాళ్ళు చెప్పాలన్నమాట. వచనాచ రాజేంద్రస్య సేనా చతురంగిణి రాజన్ ఋషిభిः సార్ధం వ్రజంతం పృష్ఠతోన్వయాత్ గత్వా చతురహం మార్గం. 4 రోజులు పట్టింటే వెళ్ళడానికి, 3 రాత్రులు 4వ రోజున చేరేటవాడు. మధ్యలో ఆగుతూ ఉంటూ మిథిలా నగరం చేరారు. తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపం ముదితో జనకో రాజా ప్రహర్షం పరమం జయౌ. వృద్ధుడైనటువంటి దశరథ మహారాజును చూసి జనక మహారాజు చాలా ఆయన వచ్చారని తెలిసి చాలా ఆనందపడ్డాడు. ఉవాచ వచనం శ్రేష్టో నరశ్రేష్టం సుధాన్వితం స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ. ఎంత అదృష్టమో మాకు, రఘువంశంలో ఉన్నటువంటి ఓ మహారాజా మాకెంతో అదృష్టం మీరు రావడం అంటే అనేటువంటిది. పుత్రయోర్భయో ప్రీతిం లప్ససే వీర్యనిర్జితాం దిష్ట్యా ప్రాప్తో మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. మీరు రావడం వల్ల బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు కూడా ఇక్కడ మా దగ్గరికి వచ్చారు. ఎంత అదృష్టం మాకు, వచ్చినటువంటి మహానుభావులు ఋషులు వీళ్ళందరూ కూడా వచ్చారు, మాకెంతో ఆనందంగాను మాకెంతో అదృష్టం అన్నాడు. వచ్చి అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత రాజుగారి సత్కారం చేసి దశరథ మహారాజు కూర్చోబెట్టి సత్కారం చేసి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు శ్వః ప్రభాతే రేపు ఉదయం త్వం సంవర్తయితుమర్హసి. మీరు చెప్పినట్లుగా మీ దీంట్లో మీరు ఏం చెప్తే అలాగా మీ పద్ధతిలో మేము వివాహం అనేటువంటి తలపెడతాం రేపు ఉదయం అని చెప్పాడు ఈయన జనక మహారాజు. అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, ఎవరు నరాధిపుడైనటువంటి దశరథ మహారాజు ఏమంటున్నాడంటే, ప్రతిగ్రహో దాతృవశ సుతమేతన్మయా పురా. ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా వినండి. నేను ఇంతకుముందు ఏం విన్నానంటే పెద్దల నుంచి, దాతృవశ ప్రతిగ్రహ, ఈ పిల్లని ఇచ్చేప్పుడు తీసుకునేటువంటి వాడు, ప్రతిగ్రహ అంటే ఆ పిల్లని తీసుకునేటువంటి వాళ్ళు దాతృవశ, పిల్లని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ వశంలో ఉంటారో, అందుకని మీరు చెప్పినట్టుగా మేము చేస్తాం అన్నాడు. మేము చెప్పినట్టుగా మీరు చేయడం కాదు, ఇది శాస్త్రం ప్రకారం మీరు ఏ పద్ధతిలో చేస్తారో యథా వక్షసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం. నువ్వు ధర్మజ్ఞుడు అయ్యా మహారాజా, అందుకని అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు కాబట్టి నువ్వు ఎలా చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు అన్నాడు. తద్ధర్మిష్టం యశస్యం చ వచనం సత్యవాదిన శ్రుత్వా విదేహాధపతి పరం విస్మయమాగత. జనకుడు చాలా ఆశ్చర్యపోయాట. దశరథ మహారాజు అంతటా ఆయన మీరు చెప్పినట్టు చేద్దాం అప్పటికి ఆయన జనక మహారాజు చాలా ఆనందపడి ఆశ్చర్యపోయాట. తత సర్వే మునిగణా పరస్పరం సమాగమే హర్షేణ మహతాయుక్తాం. ఆ విధంగా రాత్రంతా కూడా గడిచింది. అప్పుడు మర్నాడు ఉదయం తాను అంతా కూడా నిర్వహించిన తర్వాత జనకుడు శతాననుడితో అన్నాడు, పురోహితుడైనటువంటి శతాననుడితో ఏమన్నాడంటే, నా తమ్ముడు సాంకాస్య నగరం అనేటువంటిది ఉంది, అక్కడ కుశధ్వజుడు నా తమ్ముడు ఉన్నాడు, మరి మనం పిల్లలకి వివాహం చేస్తాం కదా, అందుకని కుశధ్వజుడు కూడా తీసుకురావాల్సింది నా ఈ విషయం అంతా కూడా చెప్పి
కుశధ్వజేతి విఖ్యాత పురీ మధ్యవధ శుభాం, అక్కడికి వెళ్ళి ఆయన పిలిచి ఆయన కూడా తీసుకుని రావాల్సింది. తమహం ద్రష్టమిచ్చామి యజ్ఞగోప్త సమే మత, ఆ యజ్ఞం ఈ జరగాల్సిందంతా కూడా ఆయన ఉండి జరిపిస్తాడు, మా తమ్ముడు ఉండి ఇవన్నీ కూడా జరిపిస్తాడు, అందుకని తీసుకురావాల్సింది. ఏముక్తేతు వచనే సదానంద సన్నిధౌ ఆగతా కేతు వ్యగ్ర జనకాస్తాన్ సమాహితాన్, వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి తొందరగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని కుశధ్వజుని తీసుకొచ్చారన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములిద్దరు కూడా కుశధ్వజులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మహారాజు గారు అయినటువంటి దశరథ మహారాజుతో అంటారు, దశరథ మహారాజు గారిని విడిది నుంచి, అంటే ఆయన రాత్రి ఉన్నటువంటి విడిది నుంచి తీసుకొచ్చి అప్పుడు ఒక చోట తీసుకొచ్చి వీళ్ళు వెళ్ళారనమాట. ఎదురెళ్ళి అప్పుడు మీ ఆజ్ఞ మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం అని చెప్పేసి దశరథ గారు కబురంపించాడు అక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు దశరథుడు వారు అంటున్నారు అనమాట, విదితం తే మహారాజా ఇక్ష్వాక కులదైవతం వక్త సర్వేషు పుత్యేషు వశిష్ఠో భగవాన్ ఋషి. అందుకని ఇప్పుడు ఏమేం చేయాలి, ఎలా చేయాలనేటువంటిది ఒకసారి మీరు కూడా చెప్పండి అని దశరథ అని జనకుడు అంటే, మాకు ఇక్ష్వాకు వంశాన్ని మొత్తానికి అంతటికి కూడా కులగురు అయినటువంటి వశిష్ఠ మహామోహన్ ఉన్నారు ఇక్కడ. ఆయన అన్ని విషయాలను కర్తవ్యం అనేటువంటిది మాకు ఎప్పుడూ ఆయనే ఉపదేశిస్తూ ఉంటారయ్యా. తర్వాత విశ్వామిత్రుల వారు ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి ఆయన, అసలు ఈ మొత్తం సంధానం చేసినటువంటి విశ్వామిత్రుల వారు ఉన్నారు. అందుకని వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు వాళ్ళకి అందరికీ మీ వంశం తెలుసు, మా వంశం తెలుసు, పరంపర అంతా కూడా తెలుసు కాబట్టి అని చెప్పాడనమాట. అందుకని అలాగే వాళ్ళ యొక్క పెద్దలు చెప్పినట్టుగా చేద్దాం అని చెప్పాడు. అయితే అప్పుడు తూష్ణీం భూతే దశరథే వశిష్ఠో భగవాన్ ఋషి ఉవాచ వాక్యజ్ఞో వైదేహం సపురోధసం. అప్పుడు కన్యావరణలు అంటారు మనకి ఇక్కడ సీతారామ కళ్యాణం అనేటువంటిది ఎంత మోస్ట్ ఐడియల్. తర్వాత వివాహం అనేటువంటిది ఎలా జరపాలో దాంట్లో ఉన్నటువంటి వివాహం యొక్క క్రమం అంతా ఏమిటో కూడా మనకు చక్కగా మనకు తెలియజేసినటువంటిది. అంటే శాస్త్ర విహితమైనటువంటిది ఎలా ఉండాలనేటువంటిది, అసలు సదస్సులు ఎలా ఉండాలనేటువంటిది ఇవన్నీ కూడా అందులో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి మన వివాహాలు ఇవి ఎందుకు ఉంటాయంటే ఏదో ఊరికనే ఒక దీనిగా ఉంటాయి. మనం చూస్తుంటాం, పెళ్ళికి వెళ్తాం, ఎవడి గోల వాడిది. అది పెళ్ళికి వెళ్ళినందుకు అసలు అక్కడ ఉన్నటువంటి మంత్రాలు ఏమిటి, ఏది ముఖ్యమైనటువంటి విషయం అవన్నీ ఏమి ఉండవు. అందుకని జాగ్రత్తగా రామాయణంలో సీతారాముల యొక్క వివాహం అనేటువంటిది ఎలా జరిగింది, వాళ్ళ పెద్దలు ఎలా చేశారు, దేనికి ముఖ్యం ఇచ్చారు. ముందు ఇప్పుడు కన్యావరణ అంటున్నారు అనమాట. మళ్ళీ వాళ్ళు కన్యావరణలు అని చెప్పి అక్కడికి వెళ్ళి గడగడ జరిగేస్తారు, అయిపోతుంది. అది కాదు కన్యావరణ అంటే, కన్యని వాళ్ళు వాళ్ళ వంశం ఏమిటి, వీళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ పురోహితులు వారు వాళ్ళ వంశం ఏమిటి చెప్తారు. ఆరిజిన్, ఆ వంశం ఎక్కడి నుంచి ఉంది, దానిలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు, వాళ్ళ సంగతి వీళ్ళ వంశాన్ని చెప్తారు. ఈ రెండు వాళ్ళ వంశాలు అనేటువంటి ముందు తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి, స్థిరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు అవుతున్నాయి. వాడు సాఫ్ట్వేర్లో ఉన్నాడా, అమెరికా వెళ్ళాడా, అమెరికా వెళ్తే ఏమైంది ఇప్పుడు తెలుస్తూనే ఉందిగా, అలా ఏడుస్తుంది. అందుకని అవి కాదు కావాల్సిందని వాళ్ళ వంశాలు, వాళ్ళ యొక్క వంశాచారం ఏమిటి, వాళ్ళ వంశాలు ఏమిటి అనేటువంటిది. అందుకని ముందుగా వశిష్ఠుల వారు దశరథుల వారి యొక్క వంశం గురించి కన్యావరణలో ముందుగా చెప్పడం మొదలెట్టారు. ఏం చెప్పారంటే, బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభం చేశారు. ఎక్కడి నుంచి వంశం? బ్రహ్మ దగ్గర నుంచి. అనే అన్ని వంశాలు బ్రహ్మ దగ్గర నుంచేగా, బ్రహ్మ మూల పురుషుడైనటువంటి అక్కడి నుంచి అన్నీ, అందుకని అక్కడి నుంచి ప్రారంభం చేశారు. అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ. బ్రహ్మగారు
శాశ్వతమైనటువంటి వాడు, అవ్యయమైనటువంటి వాడు, అవ్యక్తం ప్రభావం అనేటువంటిది. అందుకని మూల పురుషుడు అందరికీ కూడా ఆయనే కాబట్టి అక్కడి నుంచి అందుకని బ్రహ్మతో ప్రారంభం చేస్తారు. అందుకని మనం చాలా పురాణాల్లో నేను బ్రహ్మ చెప్పాడు ఇలాగని ఉంటుంది, లేదా బ్రహ్మతో దగ్గర నుంచి వచ్చిందని ఉంటుంది. ఇది తెలియకపోతే, ఆ కీ తెలియకపోతే ఏమిటి అన్నింటిలోనూ ఆ బ్రహ్మని చెప్తారని అనుకుంటారు అనమాట. తస్మాత్ మరీచి సంజజ్ఞే, బ్రహ్మగారి నుంచి మరీచి అనేటువంటి ఆయన పుట్టాడు. మరీచి అనేటువంటి ఆయన పుట్టాడు. బ్రహ్మగారి దగ్గర చాలామంది పుట్టారు. ఇప్పుడు ఈ వంశానికి సంబంధించి చెప్తున్నాడు మాట ఆయన వశిష్ఠుల వారు. మరీచి యొక్క కొడుకు కశ్యప ప్రజాపతి. మొట్టమొదట వివస్వాన్ కశ్యపాత్ జజ్ఞే, కశ్యపుడి నుంచి పుట్టినటువంటి వాడు వివస్వంతుడు. తర్వాత మనుర్వైవస్వత స్మృత, అంటే మొట్టమొదట బ్రహ్మ నుంచి మరీచి పుడితే, మరీచి కుమారుడుగా కశ్యప ప్రజాపతి మహర్షి అన్నమాట. కశ్యపుడు ఆయన పుట్టాడు. ఆయన నుంచి వివస్వంతుడు అనేటువంటి ఆయన. వివస్వంతుడు అంటే సూర్యుడికి వివస్వంతుడు అని పేరు. ఈ వివస్వంతుడి యొక్క, అంటే ఇప్పుడు మన సూర్యుడికి అనమాట, వివస్వంతుడి యొక్క కుమారుడుగా మనువు పుట్టాడు. అందుకని ఇక్కడ ఒక విశేషం ఉంది మనకి. అంటే సూక్ష్మమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు కొంచెం చెప్పుకోవాలి. ఇదేమిటంటే ఈ మనువు, మనకి మన్వంతరాలు ఉన్నాయి, 14 మన్వంతరాలు ఉంటాయి. మన టైం స్కేల్స్ అనేటువంటి మనం చెప్పుకున్నప్పుడు మన ప్రతి పురాణంలో వాటిలో కూడా వస్తుంది. ఈ టైం స్కేల్స్ చెప్పినప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగానికి 2 అంతలు, అంటే కలియుగం ప్రమాణానికి 2 అంతలు ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు. ఈ కలియుగానికి 3 అంతలు త్రేత అంటే 3 రెట్లు అన్నమాట. అలాగే కలియుగానికి 4 రెట్లు కృత అంటే 4 రెట్లు. ఇలాగా ఈ మొత్తం ఆ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటిది 4 కలిపి ఒక యూనిట్ చేస్తే దీన్ని ఒక మహాయుగం అంటారు. ఈ మహాయుగాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటివి 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అంటారు. ఒక మను యొక్క టైం అన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరము. వైవస్వత మను అనేటువంటి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? వివస్వంతుడి నుంచి పుట్టాడు. దీన్నే ఈ వైవస్వత మను అనేటువంటి ఆయన్ని ఏమన్నారంటే, కానీ ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఏం చెప్పారో ఆ చెప్పిన దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఈ రామాయణ కథ, శ్రీరాముడి కథ అనేటువంటిది ఇది ఈ మన్వంతరంలోదా, లేకపోతే అంత ముందు మన్వంతరంలోదా, అయితే ఈ కల్పంలోదా, ముందు కల్పంలోదా అని చాలా దాని గురించి చర్చలు ఉన్నాయి పండితులు. కొంతమంది ఏమో లేదు ఇప్పుడు ఈ మన్వంతరంలోనే అని కొంతమంది చెప్తారు కదా. కాదండి, ఈ కృష్ణావతారం ఈ మన్వంతరంలో జరిగింది. ఎందుకంటే మొన్నే 5,000 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి 5,200 సంవత్సరాల ముందు. కానీ శ్రీరాముడిది ఈ మన్వంతరంలో కాదని వాదిస్తారు. కానీ ఇక్కడ వైవస్వత మనం చెప్పాడు కదా, ఈ వంశం ఎక్కడి నుంచి చెప్తున్నాడు? శ్రీరాముడు దశరథ మహారాజు జన్మించిన వంశం ఎక్కడి నుంచి చెప్తూ ముందు ఏం చెప్పాడు? వివస్వంతుడి నుంచి వైవస్వత మనువు పుట్టాడు. కాబట్టి వైవస్వత మన్వంతరంలో జరిగింది అని కన్ఫర్మేషన్ వాల్మీకి మహర్షి ఇస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అది అందుకని సందేహం పడక్కలేదు. మరి రామాయణం వేరే కల్పాల్లో కూడా జరుగుతాయి. ప్రతి కల్పంలోనూ ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటిది కూడా వాటిని మన దాంట్లో ఉంది. కల్పం అనేటువంటిది ఇంకా హయ్యెస్ట్ అన్నమాట అది. అందుకని ప్రతి కల్పంలోనూ జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక మన్వంతరం అన్నాం. 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక రాత్రి, ఒక పగలు. మరో 14 మన్వంతరాలు బ్రహ్మకి ఒక రాత్రి. ఈ రాత్రి పగలు కలిసి బ్రహ్మకు ఒక రోజు. అలాంటివి బ్రహ్మకి ఒక 360 రోజులు అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. మనలాగే ఏమిటి, మన పోలిక కాదు, ఆయనలాగే ఇది అన్నమాట. అలాంటివి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఒక కల్పం. ఆయన బ్రహ్మకల్పం అంటారు దాన్ని.
అందుకని అలా ఆ కల్పం అనేటువంటిది హయ్యెస్ట్. అలా ప్రతి కల్పంలోనూ ఎప్పుడోప్పుడు ఏ మన్వంతరంలోనూ ఇవి జరుగుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి రామకథ అనేటువంటిది ఈ వైవస్వత మన్వంతరంలోదే అని చెప్పడానికి ఇది ఆధారం. అదే అందుకని సూక్ష్మమైనటువంటివి అన్నీ మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ చెప్తూ వైవస్వత మంత్రం. వైవస్వత మనువు అంటే ఎవరు? ఈయన మొదటి ప్రభు ఈ భూమి మీద మానవులకి మొట్టమొదటి ప్రభు అనమాట ఆయన వైవస్వత మనువు. ఆయన్నే సోలార్ మైండ్ అంటారు వైవస్వత మనువుని. ఈయన కొడుకు ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ ఇక్ష్వాకు అనేటువంటి ఆయన ప్లానటరీ మైండ్ ఆఫ్ దిస్ ఎర్త్ అంటారు. ఇవేంటంటే మనకి మేడం బ్లాడ్స్కీ గారు సీక్రెట్ డాక్టర్ అనేటువంటి దాంట్లోనూ, అలాగే మనకు మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశనం, తర్వాత భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు 4వ అధ్యాయంలో ఇమం వివస్వతే యోగం ప్రక్తవాని హమవ్యయం. వివస్వంతుడికి ఫస్ట్ నేను ఇచ్చాను యోగం అనేటువంటిది. వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని వరసని చెప్పాడు. అక్కడి నుంచి యోగం అనేటువంటిది వచ్చిందని. అందుకని ఇవన్నీ కొరిలేట్ చేసుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఆ ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన మొదట పరిపాలకుడు అనమాట. అక్కడి నుంచి ఇక్ష్వాకుడు కొడుకు కుక్షి అనేటువంటి ఆయన పుట్టాడు. కుక్షి కొడుకు వికుక్షి. ఆ వికుక్షి కొడుకు బాణుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ బాణుడి కొడుకు అనరణ్యుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఈ అనరణ్యుడు అనేటువంటి వాడిని గురించి మాస్టర్ గారు రాసినటువంటి కృష్ణ నవలా సప్తకంలో ఆ పురాణ పురుషుడు అనేటువంటి నవల్లో ఈ అనరణ్యుడిని గురించి చెప్పారు. ఏంటంటే పూర్వకాలం రాముడు పూర్వీకుడు అయినటువంటి వాడు అనరణ్యుడు. ఆయనకు అనరణ్యుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆయనకంటే నా రాజ్యంలో ఉన్నటువంటి అరణ్యాలకి నేను బాధ్యత తీసుకోవట్లేదు, అరణ్యాలన్నీ కూడా వదిలేశాను అన్నాడు. అది ఎందుకంటే అలా చేసాడు ఆయన. అలా వదిలేయడం వల్లే ఆ అరణ్యాలు వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు ఆ తర్వాత కాలంలో. అందుకని అనరణ్యుడు అనేటువంటిది ఆయన పేరు. ఆ అనరణ్యుడి కొడుకు పృథువు అనేటువంటి ఆయన. ఆ పృథువు కొడుకు త్రిశంకుడు. నిన్న మనం చెప్పుకున్నాం త్రిశంకు స్వర్గం అని. ఆ త్రిశంకుడు అనమాట. త్రిశంకుడు కొడుకు దుందుమారుడు. ఆయన కొడుకు యవనాస్యుడు. ఆయన కొడుకు మాంధాత. ఈ మాంధాత అనేటువంటి ఆయన కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి వాడు. ఏదో అందుకని అంటారు మన వాళ్ళు మాంధాతల నాటిది అంటారు. మాంధాతలు అంటే అంత ప్రసిద్ధి అనమాట. ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు ఈ భూమి మొత్తాన్ని పరిపాలించాడు ఆయన. అందుకని వాళ్ళందరూ కూడా భూమి మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యంలో ఉండేది అప్పటికి. ఆయన లక్షల సంవత్సరాల కిందట. మాంధాత కొడుకు సుసంధి. ఆ సుసంధికి ఇద్దరు కుమారులు పుట్టారు. ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ ధ్రువసంధి అనేటువంటి ఆయన కొడుకు భరతుడు. అంటే భరతుడు అనేటువంటి వాడు అంతకుముందు చాలాసార్లు వాడు భరతుడు అనే పేరు ఉంటుంది, అంతేగాని ఈ భరతుడే కాదు. భరతుడి కొడుకు అసితుడు. ఈ అసితుడు అనేటువంటి ఆయన కొన బలం తక్కువ ఆయనకి. ఇది ఏమైందంటే హైహయులు, తాళజంగులు, తర్వాత శశబిందులు అనేటువంటి రాజవంశాలు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ అసితుడు యొక్క బలహీనుడని తెలుసుకుని ఈయనతో వైరం పెట్టుకుని ఈయన మీకు వాళ్ళందరూ కలిసి దండెత్తారనమాట. అప్పుడు వాళ్ళతో చేసినటువంటి యుద్ధంలో ఈయన ఓడిపోయాడు. ఈయన బలం చాలలేదు అసితుడికి. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఆయన. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. మనం రాజ్యం చేసేది ఓడిపోయాం కదా అని చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సమయంలో అతను మరణించాడు. అతను మరణించేప్పటికీ ఆ భార్యలు ఇద్దరు కూడా గర్భవతులై ఉన్నారు. ఇద్దరు భార్యలు కూడా. వారిలో కాళింది అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆ ఇద్దరిలోనూ ఆవిడ చాలా పతివ్రత అయినటువంటి ఆమె, చాలా మంచి గుణాలు కలిగినటువంటిది, పతివ్రత అయినటువంటి ఆమె కాళింది అనేటువంటి ఆవిడ. ఆ కాళింది అనేటువంటి ఆవిడకి సవితి ఏవైతే ఉందో ఆవిడ కూడా గర్భవతి కదా. కానీ ఆవిడ ఏం చేసింది, ఈ కాళింది గర్భాన పుత్రుడు పుడతాడో, మహానుభావుడు పుడతాడో, మళ్ళీ తన కొడుకు పుట్టేటువంటి వాడికి వీడు ఎక్కడంటే వస్తాడో అని ఈ కాళిందికి విషం కలిపినటువంటి అన్నంలో విషం కలిపి పెట్టింది ఈవిడ్ని చంపేయడానికి. అయితే ఈ కాళింది ఆవిడ ఏం చేస్తుందంటే ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి చ్యవనుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భృగు మహర్షి కొడుకు. ఆయన తపస్సు చేస్తున్నాడు అక్కడ.
ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశ్రయించి తన పెరిగేటువంటి గర్భంలో పెరిగేటువంటి కుర్రాడిని ఏమవుతాడు, ఎలా ఉంటాడని చెప్పి ఆశ్రయించమని అడిగింది చవనుడు అనేటువంటి వాడిని. ఆయన చెప్పాడు, అమ్మా నీ గర్భంలో పెరుగుతున్నటువంటి వాడు మహాబలవంతుడు, మహా తేజస్వంతుడు అయినటువంటి వాడు ఉన్నాడు. వాడికి ఏమీ అవ్వదు, వాడు చాలా గొప్పవాడు అవుతాడు. కొద్ది రోజుల్లో నీకు ప్రసవం అవుతుంది. వాడు మరి విషం కూడా ఉంది కదా గర్భంలో. విషాన్ని సంస్కృతంలో గరము అంటారు, గరము లేక గరళము అంటారు. అందుకని ఆ విషంతో పాటు బయటకు వస్తాడు, అంటే విషంతో కలిసి పుడతాడు. కాబట్టి వాడి పేరు సగరుడు అని వస్తుంది. ఆయన సగరుడు అనేటువంటి మహారాజు అని చెప్పాడు అనమాట. ఆ ముందు చవనుడు చెప్పాడు. మనం చెప్పుకున్న సగర మహారాజు, సగరుడు కొడుకులేక వాళ్ళందరూ 60,000 మంది. ఆ సగరుడు అనమాట, సగరుడిని ప్రసిద్ధి పొందాడు. ఆ సగరుడికి ఆ 60,000 పుత్రులు ప్లస్ అసమంజసుడు అనేటువంటి ఇంకొక కురవాడు పుట్టారని చెప్పుకున్నాము మనం. ఆ 60,000 మంది కూడా కపిల మహర్షి యొక్క ఆయన యొక్క దృష్టి యొక్క జ్వాలలో వాళ్ళు భస్మం అయిపోయారు. కానీ ఈ అసమంజసుడు ఉన్నాడు. ఈ అసమంజసుడి యొక్క కొడుకు అంశుమంతుడు అనేటువంటి వాడు. ఆ అంశుమంతుడి యొక్క కొడుకు దిలీపుడు అనేటువంటి వాడు మహారాజు, చాలా గొప్ప మహారాజు ఆయన దిలీపుడు. ఆ దిలీపుడు యొక్క కొడుకు భగీరథుడు. ఆ భగీరథుడు యొక్క కొడుకు కకుత్సుడు. అందుకని కాకుత్స వంశం అని కూడా అంటారు రాముడి యొక్క వంశాన్ని. రాముడి యొక్క వంశాన్ని చాలా పేర్లు ఉన్నాయి. రఘువంశం, కాకుత్స వంశం, కాకుత్సహ అంటారు రాముడిని. ఈ కకుత్సుడు కొడుకు రఘు మహారాజు. ఆయన కొడుకు ప్రవృద్ధుడు. ఈయనకి కల్మాషపాదుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఆయన కొడుకు శంఖనుడు. ఆయన కొడుకు సుదర్శనుడు. ఆయన కొడుకు అగ్నివర్ణుడు. ఆయన కొడుకు శీఘ్రుడు. ఆయన కొడుకు మరువు. అంటే ఈ మరువు ఈ ద్వాపరయుగంలో ఉన్నటువంటి మరువు కాదు, ఆ పేరు కూడా చాలాసార్లు వస్తాయి. ఆ తర్వాత ఆ మరువు కొడుకు ప్రశుశ్రువుడు. ఆయన కొడుకు అంబరీషుడు. నిన్న మనం చెప్పుకున్నాం. ఆ అంబరీషుడు కొడుకు నహుషుడు. ఆయన కూడా ఒక చక్రవర్తే. ఆ నహుషుడు తర్వాత మహాభారతంలో కూడా వస్తుంటే అప్పటి నుంచి కూడా పాముగా పడిపోయి ఉన్నాడు శాపంతో ఆ నహుషుడు. ఆ నహుషుడు కొడుకు యయాతి నాభాగుడు అని ఇద్దరు పుట్టారు. ఆ నాభాగుడు యొక్క కొడుకు అజుడు. ఆ అజుడు యొక్క కొడుకు దశరథ మహారాజు అని ఆ వంశం మొత్తం చెప్పాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి చెప్పాడు అన్నమాట వాళ్ళ యొక్క వంశాన్ని. అంటే మనం వివాహంలో కన్యావరణాలు అనేటువంటి చోట ప్రవర చెప్తూ ఉంటారు. చతుసాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఆంగిరస బృహస్పతి భారద్వాజ అని ఇలాగ మనం అక్కడి నుంచి ముత్తాత, తాత, తండ్రి, అప్పుడు పిల్లవాడు, మళ్ళీ అటుపక్కన వాళ్ళు ముత్తాత, తాత, తండ్రి, పిల్ల అలా చెప్తారు. కానీ ఇక్కడ అసలు మూలం చెప్పారనమాట. అలా చెప్పిన తర్వాత అప్పుడు జనకుడు తన వంశం ఏమిటో కూడా చెప్పాలి కదా. ఇది కూడా అందుకని అప్పుడు జనకుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నిమి అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. నిమి చక్రవర్తి. ఆయన కొడుకు పేరు మిథి. ఆ మిథి కొడుకు పేరు జనకుడు. అంటే ఆయన మొట్టమొదటి జనకుడిని మొట్టమొదటిగా పిలువబడినటువంటి వాడు ఆయన పేరు జనకుడు ఆయనకి. కానీ అప్పటి నుంచి కూడా ఆ వంశంలో పుట్టినటువంటి రాజులు అందరినీ కూడా ప్రజలు జనకుడు అనే పిలవడం మొదలెట్టారు. అందుకని మొట్టమొదటి జనకుడు ఆయన. ఆ జనకుడు యొక్క కుమారుడు ఉదావసుడు. ఆయన కొడుకు నందివర్ధనుడు. ఆయన కొడుకు సుకేతువు. ఆయన కొడుకు దేవరాతుడు. ఈయన కూడా ఒక రాజర్షి, బాగా ప్రఖ్యాతమైనటువంటి వాడు. ఆయన కొడుకు బృహద్రథుడు. ఆయన కొడుకు మహావీరుడు. ఆయన కొడుకు సుధృతి. ఆయన కొడుకు దృష్టకేతువు. తర్వాత ఆయన కొడుకు హర్యస్యుడు. ఆయన కొడుకు మళ్ళీ మరువు అనేటువంటి వాడు. ఆయన కొడుకు ప్రతీంధకుడు. ఆయన కొడుకు కీర్తివర్ధనుడు. ఆయన కొడుకు దేవమేఢుడు. ఆయన కొడుకు విబుధుడు. ఆయన కొడుకు మహీధ్రకుడు. తర్వాత ఆయన కొడుకు కీర్తిరాతుడు. ఆ కీర్తిరాతుడు కొడుకు మహారోముడు అనేటువంటి రాజుగారు.
ఆ మహారోముడి యొక్క కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముడు కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు. ఒక ఆయన శీరధ్వజుడు అంటే ఈ జనక మహారాజు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు అని ఆ వంశాన్ని అంతటినీ కూడా జనక మహారాజు తన వంశాన్ని గురించినటువంటిది అంత చెప్పాడనమాట. అలాగే జనకుడు తన యొక్క వంశమంతా కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత తన వంశం గురించి అంతా కూడా చెప్పిన తర్వాత ఇలా మేమిద్దరం అన్నదమ్ములం, నేను పెద్దవాడిని, అందుకని మా తండ్రి గారు జ్యేష్ఠపుత్రుడైనటువంటి నన్ను రాజ్యాభిషిక్తం చేసి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు కుశధ్వజుడు నా తమ్ముడైనటువంటి వాడు చాలా ప్రేమతో నాతో కలిసి ఈ రాజ్యభారం అనేటువంటి దానికి నాతో ఎంతో ఇది చేస్తూ ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి పరాక్రమవంతుడైనటువంటి సుధన్వుడు అనేటువంటి ఒక రాజు సాంకాస్య నగరం అనేటువంటి దాని నుంచి వచ్చి మిథిలాపురాన్ని ఆక్రమించేట. మిథిలాపురం మీద దండెత్తి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాడు జనకుడు కబురు చేసేట, ఏమని, నీ దగ్గర శివుడు ఇచ్చినటువంటి ధనస్సు ఏదో నీ దగ్గర ఉందిట, ప్రతిభావంతమైన లేనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఆ ధనుస్సుని తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయాల్సింది నువ్వు అని చెప్పి, నువ్వు ఇవ్వకపోతే నీ నగరాన్ని నేను ఆక్రమించేస్తానని వాడు వచ్చాడు, సైన్యంతో వచ్చాడు వాడు, సుధనుడు అనేటువంటి వాడు. వస్తే అప్పుడు నేను కబురంపించాను, ఆ ధనుస్సు ఇవ్వడానికి కుదరదు, నా పైన మా పూర్వీకులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ధనుస్సు నా దగ్గర ఉంటుంది, పూజలో ఉన్నటువంటిది, అది ఎవరికి ఇవ్వడానికి వీలేదు, అయితే నీతో యుద్ధం చేస్తాను, చేయమన్నాడు. ఆ యుద్ధంలో ఈ కుశధ్వజుడు జనకుడు ఆ సుధనుడు అనేటువంటి వాడిని యుద్ధంలో ఓడించి చంపేశాడు. ఆ చంపేసిన తర్వాత వాళ్ళ రాజ్యం అనేటువంటి సాంకాస రాజ్యం ఏదైతే ఉందో దానికి తన తమ్ముడు అయినటువంటి కుశధ్వజుడిని, ఈ జనక మహారాజు శీరధ్వజుడు కుశధ్వజుడిని రాజు చేశాడు. ఆ రాజ్యానికి తమ్ముడిని ఆ రాజ్యానికి రాజుగా ఉండమని చెప్పాడు అనమాట. అది ఇదంతా కూడా చెప్పి అప్పుడు అంటున్నాడు అనమాట. అందుకని ఓ దశరథ మహారాజా, ఈ శివధనుస్సు అనేటువంటిది భగ్నం చేయడం అనేటువంటి దీనివల్ల మీ జ్యేష్ఠుడైనటువంటి కుమారుడికి నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని నేను ఇచ్చి వివాహం చేయడానికి నేను చేస్తాను. అలాగే మా ఇంకో కూతురు ఉంది, అంటే వాళ్ళకి జనకుడికి పుట్టినటువంటి కూతురు ఉంది. జనకుడి భార్య పేరు సునయన, వాళ్ళకి పుట్టినటువంటి కూతురు ఉంది, ఆ కూతురు పేరు ఊర్మిళ. అందుకని ఈ సీతని రాముడికి ఇచ్చాను, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి నేను వివాహం చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇలాగా మా పిల్లలిద్దరినీ మీ పిల్లలకి ఇస్తానని చెప్పి 3 సార్లు అన్నాడు అనమాట ఆయన. అందుకనే మన వివాహంలో కూడా తస్మై దాస్యామి అని 3 సార్లు అంటాడు. ఎవరు? పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు తస్మై దాస్యామి, ముందు వాడు అడుగుతారు మా పిల్లవాడికి ఇవ్వవలసిందేని, ఇస్తాను అంటాడు అనమాట. అలాగా 3 సార్లు అన్నాడు అనమాట. అని రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ పితృకార్యంచి భద్రంతే తతో వైవాహికం కురు అని గోదానం అది కూడా ముందు చేయవలసినటువంటిది కూడా ఇక్కడ వివాహం అనేటువంటిది క్రతువు మొదలెట్టడానికి ముందు పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానం చేస్తారు. తర్వాత నాందీముఖ శ్రాద్ధం అని చెప్పి అది కూడా చేస్తారు, పితృకార్యం చేస్తారు. అదే చాలామంది తెలియదు, ఆ మంత్రాలు ఏ మంత్రాలు తెలిస్తే వాళ్ళ భయం, వివాహంలో ఈ మంత్రాలు చదువుతున్నారేమో హడిలు చచ్చిపోతారు. కానీ పితృకార్యం చేయకుండా వివాహం చేయకూడదు. అందుకనే మన వ్యాస్ గారు కళ్యాణ సంస్కృతిలో ఆ మంత్రాలు దానికి అర్థాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. అందుకని పితృకార్యం చేయాలి, ముందు ఇవన్నీ చేసిన తర్వాతే దానికి ఇది వస్తుంది అన్నమాట. అందుకని చెప్పాడు పితృకార్యం అది కూడా పూర్తి చేతులు కానీ చేసి గోదానం కూడా చేసి వివాహం కార్యక్రమం ప్రారంభిద్దామని చెప్పిన తర్వాత
చెప్పాడు. మఘాహ్యర్జ మహాబాహో తృతీయ దివసే ప్రభో ఫల్గుణ్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయోరర్ధే దానం కార్యం సుఖోదయం. ఈరోజు మఖా నక్షత్రం, ఇవాళ నుంచి 3వ రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రం అనేటువంటిది వివాహానికి చాలా అద్భుతమైనటువంటిది. అందుకని ఈరోజు రామలక్ష్మణుడికి అభ్యుదయం కోసం గోదానం, భూదానం, తిలదానం, సువర్ణదానం ఇవన్నీ కూడా చేసి ఆ నాంది శ్రాద్ధం అనేటువంటిది ఇవన్నీ పూర్తి చేస్తే ఆ తర్వాత 3వ రోజున మనం ఈ వివాహం చేద్దాం అని చెప్పి జనక మహారాజు ప్రతిపాదించాడు. తర్వాత విశ్వామిత్రులు వారు ఏమన్నారంటే, వీళ్ళిద్దరే కాకుండా నీకు ఇంకా మిగతా 2 కొడుకులు ఉన్నారు కదా, ఈ క్షీరధ్వజుడికి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళిద్దరిని కూడా మీ పిల్లలకి ఇస్తా అని చెప్పి విశ్వామిత్రులు వారు చెప్పాడనమాట. తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వశిష్ఠ సహితో నృపం. వశిష్ఠుల వారికిను దశరథ మహారాజు వారికి విశ్వామిత్రుడు అంటున్నమాట, అచింత్యంచ అప్రమేయాని కులాని నరపుంగవ. ఈ 2 వంశాలు కూడా ఒకదానికొకటి తీసిపోయినటువంటి వంశాలయ్యా మీ ఇద్దరేను. ఇక్ష్వాకూణాం విదేహానాం తేషాం తుల్యోస్తి కశ్చన. ఇక్ష్వాకు వంశానికిను విదేహ వంశానికి సమానమైనటువంటివి ఇంకెవరున్నారు అసలు? అంత ఒకదానికొకటి సదృశమైనటువంటి వంశాలు మీ ఇద్దరికి కూడా ధర్మ సంబంధం ఏర్పడినటువంటిది. సదృశో ధర్మ సంబంధ సదృశో రూపసంపద. రూపసంపదలోనూ కానీ అన్నింటిలోనూ కూడా సమానమైనటువంటిది. రామలక్ష్మణయో రాజన్ సీతయాచ ఊర్మిళయా సహా వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయిచాం వచనం మమ. నేను ఇంకో మాట చెప్తాను వినండి అంటున్నాడు. మరి విశ్వామిత్రుడు కదా ఆయన. అందుకని భ్రాత యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజ అని తమ్ముడైనటువంటి కుశధ్వజుడు కూడా ధర్మజ్ఞుడైనటువంటి వాడు. అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణ అప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ పత్యార్థం వరయామహే. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య ధీమతః వరయేతే సుతే రాజన్ తయోరర్ధే మహాత్మనాః. అందుకని భరత శత్రుఘ్నులకి మీ తమ్ముడి యొక్క పిల్లలిద్దరినీ కూడా మేము వరిస్తున్నాం. కన్యావరణం అంటే అది మేము వరణ అడుగుతున్నాం అనమాట. అందుకని ఇవ్వవలసింది అని చెప్పి వీళ్ళ తరఫున. అందుకని ఇటు ఆయనే అటు ఆయనే. అందుకని ఎత్ర దాతా గృహీతాచ సాక్షాత్ కుశికనందన అంటారు. ఎక్కడైతే ఇచ్చేటువంటి వైపును పుచ్చుకునేటువంటి వైపు, పిల్లని ఇచ్చేటువంటి వైపు ఆయన, పుచ్చుకునేటువంటి వైపు ఆయన, 2 వైపులా కూడా కుశికనందన అంటే విశ్వామిత్రుడు అనమాట. అందుకని ఆయన అన్నాడు అనమాట. అంటే అప్పుడు చెప్పాడు, నీ పిల్లలిద్దరికి కూడా వీళ్ళు కూడా చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఏమి తీసిపోయినటువంటి వాళ్ళు అని చెప్పి. విశ్వామిత్ర వజశ్రుత్వ వశిష్ఠస్య మతే తదా జనక ప్రాంజలిరువాచ. వెంటనే జనకుడు నమస్కారం చేసి అంటున్నాడు, కులం ధన్యమిదం మన్యే ఏషాం తౌ మునిపుంగవౌ సదృశం కుల సంబంధం ఆజ్ఞాపయత స్వయం. నా యొక్క వంశం ధన్యమైంది. ఎందుకంటే అటు విశ్వామిత్రుల వారు ఇటు వశిష్ఠుల వారిద్దరు కూడా ఈ పిల్లలు ఈ ఇద్దరికి సంబంధాలు 2 వంశాలు కుదిర్చారు. మొత్తం 4 కొడుకులకి కూడా మీరు ఏర్పాటు చేశారు. ఇంతకంటే నాకు ధన్యం, ఇంతకంటే ఏం కావాలి? ఏవం భవతు భద్రం వహ కుశధ్వజసుతే ఇమే పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతౌ. అందుకని వీళ్ళని కూడా మేము మీరు చెప్పినట్టుగా స్వీకరిస్తున్నాం, మా కోడలుగా స్వీకరిస్తున్నాం. ఏకాహ్నా రాజపుత్రీణాం చతుశ్రూణాం మహామునే పాణిని గృహ్ణందు 4 రాజపుత్ర మహాబలాహ. ఈ 4కి కూడా ఒకే రోజున మీరు చెప్పినటువంటి ముహూర్తానికి 4కి కూడా పాణిగ్రహణం అనేటువంటి చేయిద్దాం అని చెప్పి దశరథ మహారాజు అనౌన్స్ చేశాడు. 4 పిల్లలకి ఒకసారి చేయొచ్చా చేయకూడదా? రామాయణమే ప్రమాణం. అందుకని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయక్కర్లేదు. ఇద్దరు కలిసి పెళ్లి చేస్తే, అన్నదమ్ములు ఇద్దరు కలిసి పెళ్లి చేయొచ్చా, ఇద్దరు కలిసి ఉపనయనం చేయొచ్చా, చేస్తే తప్పు, ఇవన్నీ ఎవడు చెప్పాడు? శాస్త్రాలు, పిచ్చి శాస్త్రాలు. రామాయణం కంటే ప్రమాణం ఉందా? విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారు వాళ్ళ కంటే ప్రమాణం ఎవరన్నా ఉన్నారా? అందుకని మనం ఎప్పుడు కూడా రామాయణం ప్రమాణం, ఋషుల ప్రమాణం, వాళ్ళ మార్గంలో చెప్పినటువంటి మాస్టర్ గారు లాంటి గురువుల ప్రమాణం. అంతేగాని సగం తెలిసినటువంటి వాళ్ళు, సగం శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు 2 బ్రహ్మచారులు ఒక ఇంట్లో ఉండకూడదు, ఇద్దరికి ఒకసారి చేయకూడదు, ఇవన్నీ కూడా పనికి మాలినటువంటివి. మన శాస్త్రానికి సంబంధించినటువంటివి కావు. మధ్యలో గ్రీక్ నుంచి వచ్చినటువంటి కొన్ని, అలాగే పిల్లవాడు పుడితే నూనెలో మొహం చూడడం మేస్టారు చెప్పారు. నూనె మొహం చూసేటువంటి సంప్రదాయం మనది కాదురా పిచ్చివాళ్ళారా. పిల్లవాడు పుట్టేవాడికి జాతకర్మ తండ్రి దగ్గర నుండి చేయాలి, అంతేగా నూనెలో మొహం చూడడం ఏమిటి? ఇవన్నీ కూడా ఎవరి సంప్రదాయాలని చెప్పి. అందుకని
అన్ని సంప్రదాయాలు ఎలా ఉన్నాయో రామాయణం చదువుకుంటే అర్థమవుతుంది. అందుకని వేరే వేరే శాస్త్రాలు ఇదిట అదిట అనక్కర్లేదు. అందుకని అందరూ కూడా రామాయణం ఎందుకు చదువుకోవాలంటే ఇవన్నీ కూడా తెలుసుకోవడం చదువుకోవాలి. అది మనకి మనం సీతారాముల కళ్యాణంలో అడుగు పెట్టాం. మరి కళ్యాణంలో అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేగాని కళ్యాణం అంటే దబదబా వాయించేసి ఇప్పుడు చూస్తుంటాం కదా, ముహూర్తానికి వాడిద్దరు ఒకళ్ళొకటి చూసుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియో వాళ్ళని చూస్తుంటారు. పురోహితుడు చెప్పేది వీడెవరు వినరు, అసలు మంత్రాలు వినరు. ఆ పెళ్లి కూడా చెప్పాల్సిన మంత్రాలని పురోహితుడు మీరు చెప్పేసుకోండి, మీరు చదివేసుకోండి అంటారు. వాడే నేను వరిస్తానా అనేటి పురోహితుడు అంటాడా? అంటే మీరు చెప్పేసుకున్న మంత్రాలు అంటే వాడికి అక్కర్లేదన్నమాట. వాడి సెల్ ఫోన్లో వాడి ఫ్రెండ్స్తో వాడు మాట్లాడుతూ ఉంటాడు, సెల్ ఫోన్లో దాని ఫ్రెండ్స్తో అది మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరిని ఏమో వీళ్ళు వాడికేసి చూస్తుంటారు. అంతే ఒకళ్ళని కూడా చూసుకోరు. ఇంకెందుకు తగలడడం, అందుకే తగలడతాయి ఇప్పుడు జరిగేటువంటివన్నీ. అందుకని సీతారాముల కళ్యాణం మనకి ఉత్తమమైనటువంటి ప్రమాణం. అక్కడ ఉన్నటువంటిది ఇవన్నీ ఎందుకు జరుగుకుంటామంటే విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు, దశరథ మహారాజు, జనక మహారాజు, ఇంతమంది వాళ్ళు ఎన్ని ఆలోచించి ఏం చేస్తున్నారో, ఏ రకమైనటువంటి ప్రొసీజర్ జరుగుతుందో మనం తెలుసుకోవడం కోసమే అని చెప్పి. అందుకని హడావిడిగా చెప్పుకోవట్లేదు మనం. ప్రతి ఒక్కటి కూడా సుస్పష్టంగా చెప్పుకుంటున్నాం. మనకేం హడావిడి లేదు. మనకు కావాలంటే లాక్డౌన్ ఇంకో 2 వారాలు పెరిగినా మనకేం భయం లేదు. రామాయణం చక్కగా సుస్పష్టంగా చెప్పుకోవాలి. అందులో సీతారాముల కళ్యాణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనం ఆ కళ్యాణం మన పిల్లలకి ఎలా చేయాలో తెలుసుకోవడం కాబట్టి అందుకని ఏం భయపడకండి, సుస్పష్టంగా చెప్పుకుంటాం. వాసుదేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.